తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భవిత ప్రత్యేక పాఠశాల నందు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలను భవిత స్కూల్ టీచర్ సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయుడుపేట రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఆదవారం నాగురయ్య మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న జరగాల్సిన కార్యక్రమం వర్షాల కారణంగా జరగలేదని తెలిపారు. భవిత ప్రత్యేక పాఠశాల నందు ఉన్న పిల్లలకు ఎంతో చక్కగా టీచర్స్ తన పిల్లలులాగా చూసుకోవడం చాలా సంతోషకరం. అంతేకాకుండా పిల్లలు అలా పుట్టడం దేవుడు వరం అని, తల్లిదండ్రులు ఏమీ కుంగిపోవద్దని, వాళ్ళ భవిష్యత్తును ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ చాలా చక్కగా నేర్పిస్తూ వాళ్ళని ఒక క్రమంలో సరిదిద్దుతారని తెలిపారు. టీచర్ నేర్పించిన విధాన బాటలో నడకలు వేస్తూ మాటలు రాని విద్యార్థిని ఇప్పుడు అదే విద్యార్థి జాతీయ గీతం పాడడం అనేది చాలా సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మునిరత్నం, జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం మంజుల, డాక్టర్ లీలా కుమార్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎవరో బయట డోనర్స్ ఇచ్చే దాన్ని బట్టే ఇటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే ఈ వికలాంగులు అనే మాట తీసేయాలి. అసలు ఆ మాట అయితే వాడదు. వికలాంగులు ముఖ్యంగా ఇప్పుడు మన అమ్మ ఫౌండేషన్లో కృష్ణ మేడం ఆమెకి అసలు కాళ్ళు లేవు, నడవలేదు. కానీ కేవలం దాని మీదనే బైక్ మీదనే తిరిగి అన్ని కార్యక్రమాల్లో మాట కూడా కోఆపరేట్ అయిపోయింది, కలిసిపోయింది. ఏ కార్యక్రమం చేయాలన్నా మరి ఇప్పుడు డాక్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు ఈ మెంటల్గా సరిగా లేదు, కాలు సరిగ్గా లేదు, చెయ్యి సరిగ్గా లేదు అనేది పక్కన పెట్టేస్తే కానీ వీళ్ళకి బాగా వినపడుతుంది. మరి నిన్ననే ఒక స్కూల్ మన మందపేరులో ఒక ఎస్టీ క్యాండిడేట్స్ ఎస్టీ బాబు వాడు మాట్లాడాడు. అంటే 6th క్లాస్ నిలిచిపోయితే తర్వాత దాదాపు హై స్కూల్ చేర్చుకుంటే వాడు మాట్లాడాడు. కానీ వాడు చెప్తే హావభావాలు చెప్తే చాలా ఇంటెలిజెన్స్గా గ్రహిస్తాడు, సరిగ్గా వినపడతాడు. మరి నిన్న తీసుకొస్తే నేను చెప్పాను, మా డాక్టర్ మా హోటల్ డాక్టర్ డి అనుకుంటే ఆమాజాలు తీసుకున్నాం. మరి చూసాం ఏమి 3వ తారీఖు పెట్టుకోవాలి, 8 దాకా ఎందుకు వచ్చింది అనేది సార్ చెప్పారు మీకు, అంటే మేడం గారు చెప్పారు. వర్షం రావడం వల్ల ఇబ్బందిగా మీరు రావడం ఇబ్బంది అవుతుంది అని. సో ఒక డేట్ ఎందుకు పెట్టారు అంటే అది ఈ డేట్ నుంచి మనం నెక్స్ట్ ఇయర్ లోపల ఏం సాధించినాము, ప్రతిదానికి ఒక డేట్ ఉంటుంది. క్యాన్సర్ డే అని ఒకటి, పొగాకు రహిత దినోత్సవం అని ఒకటి, ఏదో ఒకటి ఉంటాయి. ఎందుకు చేస్తారంటే ఈ డేట్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఆ డేట్ లోపల మనం సాధించిన ప్రగతి ఏంటి, సాధించాల్సింది ఏంటి, ఎంత సాధించాము, ఇంకెంత మేర మనం సాధించాల్సింది. ఇక్కడ 2 విషయాలు మేడం గారు ఒక మాట చెప్పారు, ఫోన్ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది అని. వాస్తవం, మనం ఈజీగా అయితే అలవాటు పడిపోయినాం జీవితంలో. ఎందుకంటే ఒక పిల్లవాడు ఆడుస్తూ ఉంటే మనం చిన్నప్పుడు ఆయన ముందేసేస్తాం. కానీ దీంట్లో మన పొరపాటు అనుకుంటారు. ఒకటి మేనకి వద్దు అంటే చేసుకోవడం, అవునా, మా అవ్వ కొట్టేశాను, మా నాయనకి బొట్టు పెట్టాను, ఇలాంటి పరిస్థితులు పెట్టి జీవితాంతం మా బాధను అనుభవిస్తుంది మనం మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు. అఫ్కోర్స్ కొన్ని సందర్భాల్లో అలా లేకుండా కూడా జరగచ్చు, కొంతమందికి మేనరేటు కాకపోయినా జరగచ్చు. నేను తల్లుల్లో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బాధపడరు. భగవంతుడు ఎవరికి పరీక్ష పెడతాడు అంటే ఎవరైతే తనకు నచ్చినారో వాళ్ళకే పరీక్ష పెడతాడు. మీకు తెలుసా తెలీదు, నేను దేవుడిని ఇంత మొక్కతా ఉన్నాను, నాకే ఎందుకు కష్టాలు పెడుతున్నాడు చాలా మంది మన దగ్గర. Jai